అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీపై నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలి. గత సీఎంకు 70,000కు 14,000కు తేడా తెలియదు. ఏలూరులోని దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పాలిట కీచకుడిగా మారిన వార్డెన్ భర్త. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్. 50 మంది విద్యార్థులకు గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్, అస్వస్థకు గురైన విద్యార్థులు. 5 ఏళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన వారు ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులని ఈ సైకో బ్యాచ్ వెళ్లి రెచ్చగొడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉంది. ఇంతకు ముందు వాజ్పేయి టైంలో కాపాడింది మేము, మళ్లీ ఈసారి కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడేది మేము. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొని రావాలి. ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. విషయం కూడా అక్కడే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాను. టోటల్గా స్ట్రీమ్లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను. వాళ్ళ పని ఏంటి? ఇదే పని కదా. ఎక్కడ చూసినా శవాల్ని మంటేసి చలిగాల్చుకుంటారు. అది వాళ్ళ నేచర్. అది ఆ పార్టీ నేచరే. అది 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారైనా మాట్లాడారా? నేను ఆ రోజు పిలిచాను కదా, రావయ్య ఢిల్లీకి పోదాం, నీకు తోడుగా నేనుంటా, పోదామంటే స్పందించారా? అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజులు అయిపోయినాయి. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు. మొన్నటి వరకు మీరు మభ్యపెట్టారు. మభ్యపెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు అనుకున్నారు. ఒక్కసారి అన్నారు, ఒకసారి చూశారు, ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రాహుల్ గాంధీపై నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని ఈ ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ వాస్తవాలు మాట్లాడితేనే తీవ్రవాదం అంటారా అని మండిపడ్డారు. ఇది పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు? ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా. గత 10 సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు 15% నుంచి 32%కి పెరిగాయి. ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి
సోదర భావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇన్నిన్ని మాటలు అంటున్నారు. నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ, మోడీ అయినా, లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ. అలాంటిది మీరా మాట్లాడేది? మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకూడదు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని కానీ, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది. గత సీఎంకు 70,000కు 14,000కు తేడా తెలియదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారని సోమిరెడ్డి తెలిపారు. శ్రీశైలం నుంచి జిల్లాకు 85 టీఎంసీల నీళ్లు వస్తాయని అన్నారు. నెల్లూరు జిల్లాలో మొదటి పంట డోకా లేకుండా పండించుకోవచ్చు అని చెప్పారు. అక్కడ శ్రీశైలంకి రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ బాగా స్టార్ట్ అయినాయి. అప్పుడు నేను రామానాయుడికి ఫోన్ చేశా, ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేశా. వెంటనే మాకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పాం. సరే, దాని కెపాసిటీ 40,000. దాంట్లో కర్నూలు, కడప జిల్లాలకు పోను మనకి 10,000, 9,000 ఈయన మొదలుపెట్టారు మనం మాట్లాడిన తర్వాత. అది నేను ఒప్పుకోలే. మా షేరు మా జిల్లాలో రెండిటికి కింద కలిసి కండలేరు, సోమశిల కింద 146 టీఎంసీ, 146 టీఎంసీల రిజర్వాయర్లు. ఇక్కడ 5.5 లక్షల ఎకరాలు సోమశిల కింద, అక్కడ కండలేరు కింద 3 లక్షల ఎకరాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్కడ 3 లక్షల ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 50,000 ఎకరాలు. మొత్తం కలిసి 3 లక్షలు, ఇదొక 5.5 లక్ష, 8.5 లక్షల ఎకరాలు ఉందయ్యా. అందుకని మాకు పెంచాలన్న తర్వాత దాన్ని 16,000కి చేశారు, 20,000కి చేశారు, 14,000 స్టాండర్డ్గా వస్తూ ఉంది. ఇప్పుడు కండలేరుకి కూడా 10,000 రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు కలిపి ఇది ఒక 51 టీఎంసీ అయింది, అది ఒక 14 టీఎంసీ అయింది. ఒక్క సెకండ్. రెండు కలిసి 65 టీఎంసీలు, రెండు కలిసి 65 టీఎంసీలు ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే శ్రీశైలం నుంచి ఇంకొక 15 నుంచి 20 టీఎంసీలు ఈ శ్రీశైలం నీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే దాదాపు 85 టీఎంసీలకి పోయే అవకాశం ఉంది. మొదటి పంట డోకా లేకుండా పండించుకుంటాం. రెండో పంటకి పెన్నా క్యాచ్మెంట్ ఏరియాలో రాయలసీమలో వర్షాలు పడితే ఆటోమేటిక్గా రెండో పంటకు కూడా పుష్కలంగా నీళ్లు పెట్టుకొని 130, 140 టీఎంసీకి చేరే అవకాశం వచ్చింది. దేవుడి వల్ల
మొదటి పంట 8.5 lakh acres పండిస్తాం సోమశిల కండలేరు కింద. వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం. ఇప్పుడు O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రాత్రి కూడా నిమ్మల రామానాయుడు గారికి ఫోన్ చేసి, అయ్యా మేము అక్టోబర్లో నీళ్లు వదులుతాము నార్లకి, తొందరగా O&M శాంక్షన్ చేయమని చెప్పా. తొందరగా చేస్తారు. చేస్తే ఆ పనులు కూడా ఎక్కడా రూపాయి తిననీయకుండా, వాళ్ళకి ఏదో ఉన్న మార్జిన్ వాళ్ళకు ఉంటుంది, మిషన్ పెట్టుకొని చేసుకుంటారు O&Mలో. వాళ్ళ మాదిరిగా సెకండ్ క్రాప్లో 1,05,000 ఎకరాలకి 40 TMCలు ఖర్చు పెట్టి 30 TMCలు బురదలో పోసి ఒక్కొక్క నియోజకవర్గంలో 50, 100, 150 కోట్లు O&M, FDR, రెగ్యులర్ ఫండ్స్, NREGS అన్నిట్లో తినాడు పారేసేశారు. దానివల్ల మొదటి పంట లాస్ట్ ఇయర్ మొదటి పంట 3 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కండలేరు కింద గూడూరు డివిజన్ 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టుకున్నారు. ఏంది ఆ పాపం? ఏంటి? ఎవరి పాపం? ఎవరి దాంట్లో ఆ ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం, వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం, ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్, అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి డ్యాన్స్లు వేసుకుంటా కలెక్షన్, ఆయన డ్యాన్స్లు వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటా. ఏలూరులోని దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో హాస్టల్ వార్డెన్ భర్త శశికుమార్ బాలికల పాలిట కీచకుడిగా మారాడు. ఫోటోషూట్ల పేరుతో బయటకు తీసుకువెళ్లి కాళ్లు చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు. వచ్చి వాళ్ళ మేనగోడలో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది. దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేయించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేయించడానికి వచ్చారు. తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి. పంపించేసిన తర్వాత ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి నమ్మించడము, చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము, బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసినారు చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు, ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కలు దండ వేపిస్తున్నాడు. నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు. ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లో ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి ఐదని చెప్పు అంటున్నాడు సార్. చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్. శశికుమార్ హాస్టల్ వెల్ఫేర్ సార్. గవర్నమెంట్ హస్బెండ్ అవుతాడు సార్. హాస్టల్ వార్డెన్ పనిశ్రీ, తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్. ఫస్ట్ వైఫ్ ఏమో మనిషి చేస్తే రఘుకుమారి, తన ఏంటో ఫోటో స్టూడియో చేస్తే, సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్, కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మేనకోడలు సార్. వాళ్ళ కింద పనిచేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇస్ చేస్తా ఉంటారు సార్. పిల్లల్ని బాపట్ల తీసుకెళ్లాడు సార్. ఫోటోషాప్ 50 మంది విద్యార్థులకు గుంజీలు తీయించిన ప్రిన్సిపల్, అస్వస్థతకు గురైన విద్యార్థులు. 50 మంది విద్యార్థులకు గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్, అస్వస్థకు గురైన విద్యార్థులు. రంపచోడవరం ఏపీఆర్ఎస్ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్, నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను హాస్పిటల్కు తరలింపు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, మాట్ల వాణిశ్రీ చొరవతో వెలుగులోకి వచ్చిన ఘటన. తక్షణమే ప్రిన్సిపాల్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లోతా రామారావు, మాట్ల వాణిశ్రీ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సిరిమల్లి రెడ్డి, శాంతిరాజు తదితరులు ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని 6 రూములు ఉన్నాం. మీ మేడం గారితో ఇప్పుడు మేము గొడవ పెట్టుకుంటే ఒక్కళ్ళు లేరు. ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం కదా. ఎవ్వరు లేరు, మీరు వెళ్ళిపోవచ్చు బయటకు అని చెప్పి మనం బయటకు గొడవ పెట్టుకుంటే పిల్లలందరూ చెప్తారు. అప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చావు ఈ రూపంలో 6 రూమ్ నుంచి. ఏం పేరమ్మా నీ పేరు? ఇక్కడ ట్రైబుల్ కోసం ఉత్తరించడానికి వచ్చి ట్రైబుల్ పిల్లల్లో ఇట్లా ఏదిస్తారా?
ఏ గ్రూప్ అమ్మా? ఫండ్స్మెంట్ అంట, ఫండ్స్మెంట్. సెకండ్ సిఈసే కదా, సెకండ్ సిఈసీ నువ్వు తేలిపోయావమ్మా, ఇంకా ఎక్కువ తీసారంట కదా 200. ఇంకా ఉన్నారా రూమ్లో? మేడం మీ వల్ల స్టాప్ అంతా దొంగల్లా ఉన్నారు. 4 రోజుల నుంచి జరుగుతుందో తెలియదంట. ఇప్పుడు దాకా తెలియదా ఈ విషయం? ఇప్పుడు దాకా తెలియదా? ఏమీ లేదు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ఆర్కే బీచ్ పరిధిలో చెత్తను సేకరించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ జీవీఎంసీ కమిషనర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం సెకండ్ ఫోర్త్ నైట్ అంటే 3వ వారం 4వ వారం సెప్టెంబర్లో మనం జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం ఆర్కే బీచ్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనము బీచ్ క్లీన్లీనెస్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాము. ఇదే విధంగా రాబోయే 2 వారాలు కూడా వివిధ కార్యక్రమాలు మనం ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో 3 భాగాలుగా మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒకటి సంపూర్ణ స్వచ్ఛత అంటే నాట్ జస్ట్ రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా ఎక్కడ ఎక్కువగా మనము వాతావరణం పాడై ఉందో ఎయిదర్ బికాస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఆర్ లిక్విడ్ వేస్ట్ దాన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ సిటియూగా పరిగణనలు తీసుకొని మనం వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. మన సిటీలో దాదాపు 83 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ లొకేషన్స్ అన్నీ కూడా రాబోయే 2 వారాల్లో మనం క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా సెకండ్ అంశం ఏంటంటే స్వచ్ఛతాకి భాగీదారి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ అడ్వకసీ అంటే ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి ఈ క్లీనెస్ డ్రైవ్ అనే ఉద్దేశంతో ఆ లిమ్ ద్వారా మనము పీపుల్ పార్టిసిపేషన్ కూడా మనము ఎక్కువగా పెంచుకోవాలనే ఉద్దేశంతో యాక్టివిటీస్ అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. కల్చరల్ ఈవెంట్స్ అదేవిధంగా ఈ వీధి నాటకాలు ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. దాని ద్వారా ప్రజలకి ఈ మెసేజ్ తీసుకువెళ్ళడం జరుగుతుంది. థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే సఫాయి కర్మచారిగా శిబిర్ కానీ వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవడం ఈ 3వ భాగం. దాని గురించి ఈరోజు మనము క్లీన్లీనెస్ డ్రైవ్ చేయడం జరిగింది. రాబోయే 14 రోజుల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2 ఇట్స్ అ కల్మినేషన్. దీని ఒక కంప్లీట్ క్లోజర్ కార్యక్రమం అప్పుడు జరుగుతుంది. దీంట్లో గౌరవ మేయర్ గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు మనం ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా కమిషనర్ గారు మన సిటీని టాప్కు తీసుకువెళ్ళాలి. మనం ఇప్పుడు 4th ర్యాంక్ ఉన్నాము స్వచ్ఛ సర్వేక్షణలో, ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలను ప్లాన్ చేయడం జరిగింది. సో పీపుల్ పార్టిసిపేషన్ చాలా అవసరం. దీని ఒక మెసేజ్ మీడియా ద్వారా మీ అందరి ద్వారా ప్రజలకు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. విశాఖపట్నం నగరంలో మనము 17వ తారీఖు నుంచి ఈ నెల 17 నుంచి 2వ తారీఖు వరకు మనం అనేక కార్యక్రమాలని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం
రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్ మేరకు మనము 3 ముఖ్యమైన ప్రోగ్రాంలు మనం స్టార్ట్ చేశాము. ఒకటేమో స్వచ్ఛత భాగీదారి. ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది మనకు నిరంతరం ఉంది. సో ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కష్టపడి పనిచేస్తున్నారో వారందరికీ అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దగ్గరికి తీసుకెళ్లటం, అదేవిధంగా హెల్త్కి సంబంధించిన క్యాంపుల్ని నిర్వహించడం. మూడోది సంపూర్ణ స్వచ్ఛత. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా అన్ని రకాల ప్రాంతాల్లో, అటు వ్యాపార సంస్థలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, ఇతర టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, ప్రతి ప్రాంతం, అదేవిధంగా స్లమ్స్